హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'జై మంగళ'. శ్యామల రాణి గారు రచించారు. ఇది జూన్ 1986లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. పువ్వు నుండి పరిమళం వేరు కాదు. వ్యక్తి నుండి వ్యక్తిత్వం కూడా అంతే. తాము మంచి అని నమ్మిన దానిని చిత్తశుద్ధితో నిర్భయంగా ఆచరణలో పెట్టగలిగే ధీరత్వం చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుందేమో. అటువంటి వారి కార్యాచరణకు ఇతర ఉపకరణాలు అవసరం లేదనిపిస్తుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. పూజారి కమ్మని కంఠానికి జోడవుతూ గుడిగంటలు టంగు టంగుమన్నాయి. వెనుతిరిగి ఆ ఘంటానాదం చేస్తున్న వ్యక్తిని ఒక్కసారి ఆపాదమస్తకము పరికించి ఆనందంగా తృప్తిగా నవ్వాడతను. ఏమండి పంతులు గారు అలా చూస్తారు? ఏం లేదమ్మా. నా పూజలందుకుని ప్రసన్నురాలై సాక్షాత్తు సర్వ మంగళాదేవే ఈ రూపంలో వచ్చి నిల్చుందనిపిస్తుంటేను అతనింకా స్తోత్ర పారవస్యం నుండి తేరుకోలేదు. పొండి పంతులు గారు అంటూ చిరు అలకను ప్రదర్శిస్తూ గుడిద్వారం దగ్గరగా వచ్చి ముకిళిత హస్తాలతో శిరస్సు వంచి నమస్కరించింది. మంగళ, సర్వమంగళ, కళ్యాణ ప్రాప్తిరస్తు. శటగోపం శిరస్సు మీదుంచాడతను. మరి నాకో మంగళ పరికిని ముఖానికి చాటు పెట్టుకుని వెనకగా నిల్చున్న 4 ఏళ్ల చిన్న మానవాకారాన్ని అప్పటికి గమనించిన పూజారి, ఓరి గడుగ్గాయి, ఇక్కడే ఉన్నావట్రా నువ్వును, ఇదిగో నీకు కళ్యాణం జరుగుతుందిలే అంటూ నవ్వుతూ వాడి తల మీద కూడా పెట్టాడు. మరి ప్రసాదమో? ఎంత మాట్రా చిట్టి తండ్రి, అది లేకుండా నువ్వెప్పుడు కదిలేవు కనుక కొబ్బరి చెక్క తెచ్చి నవ్వుతూ చేతిలో పెట్టాడు. మంగళ వాడినెత్తుకుని తూనీగలా పరుగు తీసింది. ఆలయ ధ్వజస్తంభపు చిరుగంటలు టింగ్ టింగ్ మంటున్నాయి. 2 దశాబ్దాలు నింపుకుని యవ్వనంలో మిస్మిస్లాడుతూ అడ్డు అదుపు లేక గలగలా పారే సెలయేరులా ఇచ్చానుసారం బ్రతకడం నేర్చుకున్న పల్లెపిల్ల సర్వమంగళకి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. సుమారు 22 ఏళ్ల కిందట ఒక జంట రామాయపాలెం వచ్చి స్థిరపడింది. ప్రేమ వివాహమని కొందరు, లేచొచ్చిన బాపతని కొందరు ఊహాగానాలు చేసినా వాళ్ళు వాళ్ల తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకొచ్చారన్నది స్పష్టం చేసుకున్నారా ఊరి వాళ్ళు. గోపాలరావు, పార్వతి చిలక గోరింకల్లా ఉండేవారు. అతను పాలెంచేరిన కొద్ది రోజులకే అందరికీ తలలో నాలుకయ్యాడు. చిన్న మొత్తంలో కలప వ్యాపారం ప్రారంభించి 2 ఏళ్లలో ఇల్లు కూడా కట్టాడు. నట్టింట పాప వెలిసింది. ఆనందాలే ఆనందాలు. ఆ రోజు శ్రావణ పూర్ణిమ శుక్రవారం. సర్వమంగళాదేవి కళ్యాణం. మరే ఆలోచన లేకుండా మంగళప్రదమైన రోజును పుట్టిందని ఆ ఊరి దేవత పేరు సర్వమంగళ అని పెట్టేశారు. ఇంకెన్ని శుభాలు జరుగుతాయో అనుకుంటుంటే పేరు పెట్టిన 10 దినాలు తిరగకుండా పట్నం బయలుదేరిన గోపాలరావు బండి బోల్తా కొట్టి అక్కడే మరణించాడు. పార్వతి ఒంటరిదైంది. తన వాళ్ల వివరాలు ఎవరడిగినా చెప్పలేదు. ఎక్కడికి వెళ్లలేదు. ఒక దిక్కుమాలిన అవ్వను తోడు చేసుకుని రోజులు వెళ్లబుచ్చుతోంది. మరి 4 ఏళ్లు గడిచాయి. ఒక సంధ్యవేళ మంగళను అవ్వకప్పగించి చెరువుకెళ్లిన పార్వతి మరి తిరిగి రాలేదు. పల్లె ప్రజలు రకరకాలుగా చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆమె శవం ఒడ్డున తేలింది. మంగళ దిక్కులేని పక్షి అయింది. అయినా చివరిసారిగా తనకు అప్పగించబడిన చేత అవ్వే ఆలనా పాలన అయ్యింది. ఇదే సమయమని ఉన్న పిప్పి పిసరు కాజేసి ఆ ఇల్లు కాస్త సొంతం చేసుకునేందుకు కొందరు గుంటనక్కలు ప్రయత్నించబోతే ఊరి పెద్ద మూతుబరి చౌదరి వాళ్ళ ఎత్తులేవి సాగకుండా చేసి తన అదుపులో పెట్టుకున్నాడంతా. పసిపిల్లకు అవ్వకు సరిపడేదేదో తనే అవచేతిలో నెలనెలా పెట్టేవాడు. మంగళకి బాగా ఈడొచ్చాక ఉన్న ఇల్లు వ్యవహారమంతా ఆమెకు అప్పగించేసి, ఇక నువ్వే చూసుకో, నువ్వు మా జానవిలే అంటూ తప్పుకున్నాడు. చౌదరంటే అంచేత మంగళకి చాలా గౌరవం. చౌదరి బలవంతం మీద 6వ క్లాసు వరకు చదివిన మంగళ తీరిక చిక్కడం లేదని మానేసింది. ఊరి వాళ్లంతా తన చుట్టాలే. వాళ్ల కష్టసుఖాలు సమస్యలు అన్నీ తనవే అనుకుంటూ ఏదో వరుస పెట్టి ప్రతి వాళ్ళని పలకరించుకుంటూ రోజంతా కాళ్ళరిగేలా తిరుగుతూ కళ్ళు మూతలు పడిపోయి నిద్రొచ్చే వరకు గలగలా కబుర్లు చెబుతూ చదువుకునేందుకు క్షణం తీరిక లేదని వాపోయేది. వదినా వదినా, అంతా రెడీ అయినా హడావిడిగా అడిగాడు రాజు. ఓ, అంతా సిద్ధమే. ఇదిగో నువ్వు దారిలో తినడానికని 4 జొన్న పొత్తులు కూడా కాల్చిపెట్టాను. పొట్లం సంచిలో పెడుతూ అంది గౌరీ. థ్యాంక్ యూ. ఈ మారొచ్చేటప్పుడు తప్పక నీకు మంచి మంచి పుస్తకాలు తెచ్చిపెడతాలే. జొన్నపోతుల పొట్లంకేసి ఆప్యాయంగా చూసుకున్నాడు రాజు. అంతలోనే వాచి చూసుకుని ఇక బయలుదేరాలి.
ఎంత అన్నయ్య బండి తోలినా సరే స్టేషన్ చేరేసరికి గంటకి తక్కువ కాదు. ఇంతకీ ఎంతసేపు చూసినా కన్నగాడి జాడలేందే, ఏడీ వీడు అన్నాడు నసుగుతూ. మంగళతో వెళ్ళాడు. అర్థమైందిలే నీ ఆరాటం అన్నట్టుగా నవ్వింది గౌరి. తను కాస్త మెత్తబడితే గౌరి మరింత ఆటలు పట్టిస్తుందని రాజుకి భయం వేసింది. మంగళ మంగళ, ఆ పిల్లకి ఎండా వాన లేదు, ఊరు వాడ చుట్టిరందే కునుకు పట్టదు. వీణ్ణి కూడా ఎందుకలా వెంట పంపుతావు అన్నాడు కోపాన్ని అభినయిస్తూ. నేను పంపేదేంటి, వాడే వెళ్ళిపోతాడు. బాగుందిలే వదిన నీ కబురు. చిన్నపిల్లాడు, వెళ్ళడానికి వల్ల కాదంటే ఏం చేస్తాడు? మొన్నటికి మొన్న అలాగే ఆ తురకల గోరీల దగ్గరలో ఉన్న మర్రి ఊడలు పట్టుకుని ఉయ్యాలూగుతూ కందాన్న పాటలు పాడుతూ వీడికి మెప్పుతోంది. వెళ్ళి 4 చివాట్లేసి వీడిని ముందు ఈడ్చుకొస్తే అప్పుడు మెల్లగా కదిలొచ్చింది. తనంటే గుండెలు తీసిన బొంటు కాని వీడు పసివెదవు కదా, జడుసుకోడు. లాభం లేదొదినా, నువ్వెప్పటినుంచే కాస్త కట్టడి చేయకపోతే వాడు చెడిపోవడం ఖాయం. తొందరగా అనేసి ముఖం ఎర్రబార్చుకుని రుమాలతో అద్దుకుంటూ మంచం పట్టి మీద కూర్చున్నాడు. నేనేం చేయలేను రాజు, మంగళకి వాడంటే ప్రాణం, వాడికి అంతే. ఓహో, ఆ మాటెందుకు? నాకు వాడి మీదేమీ హక్కు లేదని చెప్పకూడదు? మరింత చిరాగ్గా ఊడుక్కున్నాడు రాజు. గౌరి నవ్వింది సమాధానంగా. వేళకోళం కాదొదినా, కన్నతల్లివి నువ్వే పట్నట్టుంటేలా? గౌరి ఈసారి కూడా మరింత పెద్దగా నవ్వింది. లేకపోతే ఆ మహాతల్లే వాణ్ణి కన్నతల్లి అనుకుంటుందా? అబ్బబ్బా, ఎందుకు రాజు అంత కోపం? ఇన్ని మాట్లాడే బదులు మంగళని చూడందే వెళ్ళలేను అని రాదు అంది కొంటె నవ్వుతో. ఏంటి, ఆ దెయ్యాన్ని చూడకుండా నేను వెళ్ళలేను? మరింత కోపం ఎరువు తెచ్చుకున్నాడు రాజు. సర్లే, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకేం, నేను కన్నని చూడకుండా వెళ్ళలేను అంటూ గుమ్మం దిగాడు. రాజు, ఈ వేడి మీద వెళ్ళి అనవసరంగా మంగళనేమైనా అనేవు సుమా? దీనంగా అర్థిస్తున్నట్లంటే రాజుకు నవ్వొచ్చింది. నీ కొడుకు మీద కంటే నీకు మంగళ మీదే ప్రేమ ఎక్కువలా కనిపిస్తోందదినా. ఏమీ అనకుండా ఉండడానికి ప్రయత్నిస్తాలే. పాపం, నీ స్నేహితురాలు కదూ ఎంతైనా. చిలిపిగా భుజాలు ఎగరేశాడు. తమాషాకి కాదు రాజు, నిజంగానే చెప్తున్నాను. ఎవరేమన్నా ఖాతరు చేయదు, కానీ నీ విషయంలో అలా కాదు. దానికి కారణం నువ్వంటే మంగళకి ఎంతో ఎంతో. రాజు ముఖంలోకి ఒకసారి కళ్ళెత్తి చూసి చొట్టున ఆగి మళ్ళీ అంది. నువ్వు వస్తావని తెలిస్తేనే ఎంత హడావుడి పడుతుందో తెలుసా? అందుకే ఇవన్నీ ఏవో పూర్వజన్మల బంధాలనిపిస్తాయి నాకు. నీకు పుణ్యం ఉంటుంది. ఆ పిల్ల మనసు నొప్పించే మాట్లాడకు. రాజు నవ్వుకుంటూ బయటకొచ్చాడు. 3 కొమ్మల మామిడి చెట్టు కింద కన్నాగాడిని ఒళ్ళో వేసుకుని పల్లెగాలికి పరవశించిపోతూ లల్లాయి పాదాలు పాడే మంగళ కోసం బయలుదేరాడు. మంగళ అలవాటుగా తిరిగే స్థలాలన్నీ చకచకా వెతికేశాడు. కనిపించిన వాళ్ళని అడిగాడు. ఎవరూ తెలీదన్నారు. మంగళ కనిపిస్తే ఎడాపెడా 4 వాయించేయాలన్నంత కోపం వచ్చేస్తోంది. లాభం లేదు. ఎక్కడికి పోయిందో? ఈసారి చూడ్డం పడదు మరి. నిరాశగా, దిగులుగా, విసురుగా అడుగులేసుకుంటూ చౌదరిగారి మామిడి తోట గుండా ఇంటిదారి పడుతున్నాడు రాజు. బావా, నలుదిక్కులా కలిగి చూశాడు. భుజం మీద కన్నగా నెక్కించుకుని వాడి చేత మామిడి పిందెలు తెంపిస్తూ ఒక చేత పిండి కొరుకుతున్న మంగళ చటుక్కున నములుతోంది. తూతూ అని ఉమ్మేసి కొరికిన పిందె అవతల విసిరేసింది. దిగరా తండ్రి, ఇక భుజం లాగుతోంది అంటూ మెల్లగా కూర్చుని వాణ్ణి నేల మీదకి దింపే లోపల రాజు అక్కడికి చేరుకున్నాడు. గుత్తులపైకున్న అద్దాల పరికిణీ కుచ్చెళ్లు దులుపుకుంటూ జయించినట్టుగా హీహీ అంటూ నవ్వింది మంగళ. కన్నాను ఒక ఉదుటిని ఎగరేసి పట్టుకోబోతున్న రాజుకి ఆ నవ్వు చూడగానే ఒళ్ళు మండింది. జడ చివరనున్న పట్టుకుచ్చుల్ని అటు ఇటు ఊపుతూ మనిషి మొత్తం చిన్నగా ఊగుతోంది మంగళ. రాజుకి ఆ ముఖంలో ఏదో వింతందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ అందానికి తోడు నవ్వు కూడా ఏమొచ్చులే అన్నాడు వెకిరింపుగా. ఏం, నేను అందంగా లేనా? బొంగుమూతి పెట్టిన మంగళ మళ్ళీ నోటి నిండుగా నవ్వింది. చచ్చి ఏ లోకానుందో మావ ఎప్పుడు అనేది. కళ్ళ నిండుగా కాటుకు పెట్టి బొట్టు చుక్క తగిలిస్తే చాలే తల్లి, దిష్టి తగిలేస్తుంది నీకు. సాక్షాత్తు సర్వమంగళదేవిలా ఉంటావని అంది ఆకాశం కేసి చూస్తూ. అవును మరి, పాపం కాకిపిల్ల కాకికి ముద్దు. చెట్లు లేని ఊళ్ళో ఆముదపు చెట్టే మహావృక్షం అంటారు. అందుకే మాటకి మాట జవాబు చెప్పందే ఉండలేడు రాజు. మంగళలో మరింత చిలిపితనం చిందులేసింది. ఆముదపు చెట్టో బొప్పాయి చెట్టో, మొత్తానికి ఊరికల్లా అందగత్తె నేనేనని నువ్వు ఒప్పేసుకున్నావన్నమాట గర్వంగా నవ్వింది. మంగళ తెలివితేటల మీద రాజుకెప్పుడూ అనుమానం లేదు. కానీ ఆమె తెలివితేటలకెప్పుడూ తను బలి కావడం మాత్రం సహించలేడు. కొందరితో మనసారా మాట్లాడితేనే కాని తనివి తెరదు. కొందరితో పోట్లాడితేనే గాని మనశ్శాంతిగా ఉండదు. మంగళతో ఇప్పుడు ముఖాముఖి పేచికి దిగాలనుకున్నా వస్తున్నప్పుడు గౌరీ అన్న మాటలు జ్ఞాపకం వచ్చి కాస్త తగ్గాడు.
కన్నగాడప్పటికే రాజు చంక దిగిపోయి దూరాన పచ్చిక మేస్తున్న ఆవుదూడ దగ్గరికి పరిగెత్తాడు. పశ్చిమ సూర్యుని అరుణకిరణాలు ఒకసారి మంగళ పరికిని అద్దం ముక్కల మీద, మరోసారి ముక్కునున్న ఒంటిపొడి రాయి మీద పడి రాజు కళ్ళల్లో గుచ్చుకుంటున్నాయి. అబ్బా, ఆ సూర్యుడు ఎరిపేం సరిపోతుంది బావా నీ ముఖం ముందు, నవ్వుతో కవ్విస్తోంది మంగళ. చిన్నప్పుడంతా రాజు అనే మంగళ కొల్లెవాటు వేసిన తర్వాత అప్పుడప్పుడు ఎవరూ లేకుండా చూసి ఎందుకనో బావ అంటుంది. ఇదే అదనన్నట్టు విరుచుకుపడ్డాడు రాజు. ఏయ్, బావా బగ్గి అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరిపోయింది. నీ బుర్రకేమీ తోచనప్పుడు ఇదో ప్రేలాపన. ఇంతకీ మీ అన్నయ్యని బావ అని పిలుస్తాను. మరి ఆ అన్నకి తమ్ముణ్ణి ఇంకేమని పిలవాలి? ఇంతంత పెద్దవాళ్ళమయ్యాక కూడా ఇంకా చిన్నపిల్లల్లా అస్తమానం పేరెట్టి పిలిస్తే నాకేంటోలా ఉంటుంది. ఆకాశమంత ఎరుపెక్కిపోయి చెట్లు పుట్టలో కూడా ఎర్రబారిపోతుంటే మంగళముఖం సిగ్గుతో ఎరుపెక్కిన కారణమిది అని తెలుసుకోవడం కష్టం మరి. పేచీ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న రాజు తెలుసుకునే స్థితిలో లేడు. అసలు మా అన్నయ్య మాత్రం నీకు బావెలయ్యాడు? మేము నీ మేనత్త కొడుకులమా, మేనమామ కొడుకులమా అన్నాడు కయ్యానికి కాలు దూతూ. నువ్వు నాన్నవాళ్లు లేని దిక్కుమాలిన పక్షి సుమా అని కాలుతున్న ఇనుప చువ్వతో కెలకడం ఇది మంగళకు. ఇంకే మాటన్నా సరే చట్టున తిప్పికొట్టడమో రయ్యన కయ్యానికి దిగడమో చేస్తుంది కానీ ఈ మాట వింటే మంగళకింక మెదడు పనిచేయదు. ఎవరైనా తెలుసో తెలియకో ఆ మాట అన్ననాడు ఎవరి ముందు కన్నీళ్లు కార్చడం ఇష్టం లేని మంగళ ఏ మారుమూలకో వెళ్ళి కాసేపు ఏడ్చుకుని సముదాయించుకుని తిరిగి వస్తుంది. కానీ అప్పట్నుండి ఆ మాట అన్నవాళ్ళు మాత్రం ఆమె శత్రుగణంలో చేరిపోతారు. కానీ ఈరోజు ఆమెను ఆ మాటతోనే నొప్పించినవాడు ఇంకెవరో కాదు, సాక్షాత్తు రాజు. ఇది మరీ బాధగా ఉంది. రాజును ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించగలదే కాని అణుమాత్రం కూడా ద్వేషించడం వల్లైన పని కాదు. ఆమె మనసు మహా అల్లకల్లోలంగా ఉంది. అయినా తొలిసారిగా అలాంటి స్థితికి ఎంతో తట్టుకుని సవ్యంగా ఏదైనా జవాబు ఇవ్వాలని ప్రయత్నించింది. ఏంటి జవాబు? ఆ రాజు తల్లి అవ్వకి ఏదో వేలు విడిచిన సంబంధం కూతురు వలస అవుతుందట. మరి తనకేమవుతుంది? అత్త కొడుకు బావకాకి ఏమవుతాడు? ఆ సంగతే నవ్వుతూ చెప్పాలనుకుంది. కానీ అసలింతకీ అవ్వ మట్టుకు నీకు పిలుపు అలవాటైనంత మాత్రాన నిజంగా అవ్వవుతుందా అని తిరిగి ప్రశ్నిస్తే అప్పుడిక నోరెత్తేందుకు అవకాశమే లేదు. లిప్తకో ఆలోచన వస్తోంది. కాసేపు పైపళ్లతో కింద పెదవి నొక్కిపెట్టి ఓటమి వలన అవమానం వలన కలిగిన బాధనంతటినీ దిగమింగుకొని చివరికి ఇలా అంది. సరేలే రాజు, బావాని పిలిచి నిన్నెప్పుడూ బాధ పెట్టనిక. ఈ మాటతో రాజు పరాభూతుడయ్యాడు. తప్పు చేశావని గుండె లోతుల్లో ఎక్కడో ఎవరో గట్టిగా మందలిస్తున్నారు. అతనిలో మంగళ ఎడల ఆ క్షణాన పదాల రూపంలో బయటపడలేని ప్రేమ, జాలి, పశ్చాత్తాపం తాళలా పెనవేసుకుపోయాయి. తను అలాంటి మాట్లాడినందుకు నేరస్తురాల్లా తల ఉంచుకుని ఆ సమాధానం చెప్పిన వ్యక్తి మంగళ కాకుంటే ఎంత బాగుణ్ణు అని ఆక్రోశిస్తోంది అతని హృదయం. మంగళ తనతో పోట్లాడుంటే ఏదో సంతృప్తితో హాయిగా వెళ్ళిపోగలిగేవాడు. ఇప్పుడింత గూడు కట్టుకున్న బాధని లోలోపల అణుచుకుని అడుగెలా ముందుకు వేయడం అని తల్లడిల్లిపోతున్నాడు. నోరు విప్పితే చాలు నన్ను క్షమించు మంగళ అన్న మాట తప్ప మరొకటి నోటి వెంట రాదనిపిస్తోంది. బహు ప్రయత్నం మీద అతని నోరు మెదిలింది. నేను పట్నం వెళ్ళిపోతున్నాను మంగళ. అది అతని నోటొచ్చిన మాట. రాజుకి తనని ఏడిపించడం వేడుకై ఉంటుంది. తనకి సంబంధించిన వాళ్లతో ఎందుకు పనిగట్టుకుని పేచీలకు దిగుతాడు? రాజు తత్వం తనకు బాగా తెలుసు. మంగళలో కలిగిన బాధ, అవమానం మెల్లగా దూరమై ఆ స్థానంలో ఆనందం చోటు చేసుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను మంగళ మళ్ళీ అన్నాడు రాజు. చాలా రోజుల వరకు ఇక రాజు కళ్ళబడడు. ఏంటో రాజు కోసం క్రమక్రమంగా తను పిచ్చిదవుతోంది. కొన్నాళ్లు పోయే వరకు అతను దూరమైపోయాడన్న బాధ సర్దుకోదు. ఆ మాటల్ని రాజుతో ఎలా చెప్పడం అని ఆలోచించుకుంటున్న మంగళ అని మాత్రం అంది. రాజు చాలా ప్రయత్నం మీద బింకసరిగా తయారయ్యాడు. హాయిగా ఆంధ్రాడపిల్లల ఇంటిపాటు నుండి కొనోపాటో చూసుకుంటూ మంచి పిల్ల అనిపించుకోకూడదు అంటే నేను చెడిపోతున్నానా? మంగళ కూడా మెల్లగా యథాస్థితికి వస్తోంది. కాకపోవచ్చు, కానీ తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కల్లే అంటారు. ఆ సానికొంపలంటా ఎందుకలా తిరుగుతావు? నేనేం సానికొంపలంటా తిరగలేదు. సానికొంపలని నొక్కి పలికింది మంగళ. నా స్నేహితురాలు కృష్ణవేణి కోసం వెళతానంతే. వాళ్ళు మాత్రం ఎవరు? కృష్ణ సాని కాదు. ఆ రొంపిలో దిక్కుండా తను సంసారి కావాలని ఆరాటపడుతున్న అమాయకురాలు. అయినా నీ సావాసలేవి మంచివి కావు. మాలపేటలంట, మాదిగపేటలంట, ఏతావాళ్ల కొంపలంట తిరిగితే గౌరవం అనుకున్నావా?
వాళ్లకు శుచి శుభ్రాలు నేర్పితే నాకు గౌరవమని నన్నెవరో మెచ్చి మేకతోలు కొప్పుతారని నేననుకోలేదు. శుచి శుభ్రాలు నువ్వు నేర్పేదేమిటి? గవర్నమెంట్ దగ్గర జీతాలందుకుంటున్న గ్రామ సేవకులున్నారు. అవును, ఉన్నారు. పొట్ట చేత్తో పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ జీతం రాళ్ల కోసం నానా అవస్థలు పడే వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలాంటి నరకయాతన పడుతున్నారో నీకు తెలీదు రాజు. వాళ్ళు ఎండనక వాననక తిరగొచ్చు. ఈ మాలమాదిగ కొంపలన్నీ ఎక్కుతూ దిగుతూ ఉండొచ్చునా? అయితే వాళ్ళంతా పాపం చెడిపోతున్నారన్నమాట. మరి మీలాంటి పెద్ద చదువులు చదివిన దొరబాబులంతా వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నించరేం? ఆవేశంతో అతిగా మాట్లాడుతున్నానేమోనని కాసేపు ఆగింది మంగళ. డిబేటింగ్ సొసైటీలో నోరు మెదపడానికి 33 సార్లు దగ్గుతూ ముడుచుకుపోతూ నెత్తినెత్తిగా ఏదో అర్థం పర్థం లేని 4 ముక్కలు మాట్లాడి ముచ్చెమట్లు పోసుకునే కాలేజీ అమ్మాయిలు ఒక్కసారి మంగళను చూస్తే బాగుండు. రాజు చెట్ల సందు నుండి సూర్యకిరణాలను తిలకిస్తున్నాడు. అయినా అసలు సంగతిది. దిక్కులేక ఈ పనికి కుదిరింది లలిత. పరమ భయస్తురాలు. ఓ రోజు ఒంటరిగా పోతుంటే పేరిగాడి కొడుకు గంగులు ఓ చొక్కేసుకున్న నిషాలో లలితని అటకాయించి ఏదో అల్లరి పెట్టబోయాడు. ఆ సమయానికి నేనటు వెళ్లడంతో మెల్లగా జారుకున్నాడు. బిక్కచచ్చిపోయిన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఆ రోజు తోడు వెళ్ళాను. అలా స్నేహితులమయ్యాం. ఆ పిల్ల కోసమని అప్పుడప్పుడు ఆ వాడలంట వెళ్లడం అలవాటైందంతే. ఆ వరస, ఆ మాలమాదిగ వరసంతా నీ స్నేహబృందంగా మారిపోయిందంతేనా? తానంటే ఎంత ఆపేక్ష రాజుకి. తననొక ఎండ కన్నెరుగని మహారాణిలా చూడాలనుంటుంది కాబోలు. ఆనందం ఉప్పెనలా వస్తుంటే హాయిగా నవ్వింది. అదిగో అడిగిందానికి జవాబు లేకుండా మాటిమాటికి వికారంగా నవ్వొకటి. నవ్వాపుకుని చిన్నగా నాలుగు కొరుక్కుంది మంగళ. అబ్బబ్బా, ముక్కు మీద ఉంటుంది కోపం. నీతో మరి ఎలా వేగడమో. కానీ స్నేహితులా అడిగావంతేనా? స్నేహితులో భక్తులో నిష్టమొచ్చిందను. నేను వెళితే దేవత వచ్చినట్టే ఉంటానంటారు మరి. అన్నట్టు నీకు తెలుసో తెలీదో వాళ్లలో ఏమైనా చిన్న చిన్న తగాదాలవి వస్తే వీలైనంత వరకు చౌదరిబాబు దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా నేనే తీర్చేస్తుంటాను. నువ్వు మా జానవులే అంటారు. అందుకే ఆయన. సంతోషంగా చెప్పుకుపోతోంది మంగళ. సర్ రోజర్ ఎబ్ది ఎజెస్ ఎప్పుడో చదువుకున్న పాఠ్యభాగాలేవో రాజు మనసులో మెదులుతుంటే మామిడి మానుకి జారబడి ఓరగా తననే చూస్తోంది మంగళ. అసలే సూదంట్ రాయి కనిపెట్టేస్తోంది. వీలైనంతవరకు ముఖం చికాగ్గా పెట్టి భీకరంగా అన్నాడు రాజు. ఏమో, నీ వ్యవహారం నాకేం నచ్చడంలే. మధ్య నీకెందుకు నచ్చడం? కొంటిగా అడిగింది. ఇందుకు అంటూ రాజు చెవి మీలిపెట్టబోతే పొరుగు పుచ్చుకుని అతన్ని పరిగెత్తించాలన్న చిలిపి బుద్ధి చిందులేస్తోంది. వేషం ఏమీ ఎరగనట్టు అనుకుని గుర్రుగా చూస్తూ, అవునులే, మధ్య నాకు నచ్చడం ఎందుకు? ఇంకెవరికి నచ్చాలో ఎత్తి పొడుపుగా అన్నాడు. ఒక్కసారి విసురుగా రేగిన గాలికి మామిడి చెట్లన్నీ పెద్ద శబ్దం చేస్తూ ఊగడం ప్రారంభించాయి. సిగ్గుగా ముఖం పక్కకు తిప్పుకుని మంగళ ఏదో గుసగుసగా అంది. ఆ రొదలో రాజుకొక్క ముక్క కూడా వినపడలేదు. కళ్ళల్లో పడ్డ దుమ్ముకి కళ్ళు నులుముకుంటూ పిన్ని అని అరుచుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు కన్నా. ఎదురుగా పరిగెత్తి వాణ్ణి 2 చేతులా పట్టి ఎత్తుకుని, ఏరా కన్నా, నేనొచ్చేటప్పుడు ఈసారి నీకేం తెమ్మంటావు? ముద్దుగా అడిగాడు రాజు. నాకు పినికి బిళ్ళలో బిస్కత్తులు అన్నాడు కన్నా. కాస్త దూరంగా ఉన్న మంగళ వాళ్ళు మాట్లాడుకునేదేదో వినాలన్నట్టు చిన్నగా నోరు తెరచి శ్రద్ధగా చూసే తీరు అమాయకంగా కనిపించింది రాజుకి. మీ పిన్ని పసిపిల్లేంట్రా బిళ్ళలో బిస్కత్తులు తినడానికి? మరేం తెస్తావు బాబాయ్? ఏం చెప్తాడోనని ఆత్రంగా ఎదురు చూసింది మంగళ. తాడురా తాడు, అది తెచ్చి కట్టిపడేస్తేనే గాని మీ పిన్ని పొగరనగదు. హోరున వీచిన గాలిలో రాజన్న మాట వినపడలేదు మంగళకి. గాలి హోరు దుమారం తగ్గి చూడబోయేసరికి కన్నా ఏడుపు ముఖం పెడుతుంటే రాజు సముదాయించడం ఒక్కటే తెలిసింది. అన్నయ్య నా కోసం చూస్తుంటాడు, నడవాలి వేగం. ఎక్కడలేని తొందర క్షణాల్లో పుట్టుకొచ్చినట్లు కన్నాని భుజం మీద ఎక్కించుకుని చకచకా నడక సాగించాడు రాజు. మంగళ అతన్ని అనుసరించింది. రాజు సామాన్లప్పటికే బండ్లో పెట్టి అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు రామం. అంతసేపు పొలంలో పనిచేసొచ్చి అలసట తీర్చుకుంటున్న ఎడ్లని అలసట పైకి కనపడనీయకుండా హడావిడిగా తిరుగుతున్న రామాన్ని జాలిగా చూస్తూ గుమ్మంలో ఉన్న చెట్టు నానుకుని నిల్చుంది గౌరీ. అల్లంత దూరాన్ని ఎదురుస్తున్న రాజు మంగళ కనిపించారు. వాళ్ల ముఖాలు దగ్గరయ్యే వరకు తెగ వేగిపోయింది. దగ్గరగా వచ్చాక ఇద్దరినీ మార్చి మార్చి చూసి పర్వాలేదని సర్దుకుంది. బండి వీధి మలుపు తిరిగిపోయే వరకు టాటా టాటా అని అరుస్తూనే ఉన్నాడు కన్నా. నోటంట మాటరాని మంగళ మాత్రం గుడ్లప్పగించి అలా దిగులుగా చూస్తూనే ఉంది. బండి తేలిపోతోంది, కాస్త ముందుకు రారా రాజు అని రామం నవ్వుతూ హెచ్చరించే వరకు ఉలికిపడి సర్దుకుని మీదకి జరిగి కూర్చున్నాడు రాజు. ఆవు దగ్గర పితికిన పాలన్నీ చెంబులో పోసుకుని కన్నకి పట్టుకెళ్తుంది మంగళ.
వెళ్ళడం వెళ్ళడం ఇంచుమించు 10 గంటలైతేనే కాని ఇల్లు చేరదు. తను, గౌరీ కబుర్లు చెప్పుకుంటూ చెరువుకెళ్ళడం, కన్నాకి స్నానం చేయించి, తనూ చేసి, ఇంటికొచ్చాక గౌరికి పనులు, ఆ పనులు కాస్త సాయం బట్టి, కన్నాగాడితో 3 వీధులు పరిగెత్తి, తలదువ్వి ముస్తాబు చేసి, అలసిపోయి ఒగర్చుకుంటూ, ఆ ఒగర్పుతో కనిపించిన వాళ్ళందర్నీ ఏదో వరస పెట్టి పలకరించుకుంటూ, ఇంట్లో ఎవరో వండి పెడితే తినడమే తరువాయి అన్నట్లుగా వస్తుంది ఇంటికి. తొలి రోజు రాజన్న మాటలు జ్ఞాపకమొస్తుంటే ఇంకెవరితోనూ అట్టే కబుర్లు చెప్పకుండా నేరుగా గౌరి దగ్గర నుంచి ఇంటికొచ్చేసింది ఆ రోజు మాత్రం. మనసులో చాలా వెలితిగా ఉంది. గౌరి వండిచ్చిన పనసపొట్టు కూర ఉంది కదా అని అన్నం ఒకటే వండుకుని, పెరుగు దగ్గర పెట్టుకుని తినడానికి కూర్చోబోతుంటే వీధి తలుపు చొప్పుడయింది. తలుపు తీస్తే ఎదురుగా కేశవులు తాత. కేశవులు చౌదరి గారి నమ్మిన బంటు. ఇంట్లోనే ఉంటాడు. చిన్నప్పటి నుండి మంగళకు కూడా బాగా చనువు. తాత అనే పిలుస్తుంది. ఏటి మంగమ్మా, బోతింటున్నావా? లేదు, తినాలనుకుంటున్నాను. ఇంతకీ నువ్వేంటి ఇలా వచ్చావు? రాకేటి సేయమంతావ్? బాబుగారు నిన్ను ఉన్నపలంగా రమ్మన్నారు. బేగి నా వెనకాల రావాలి మరి, నేనెళ్తన్నా అన్నాడు. వేళకాని వేళప్పుడు చౌదరి ఎందుకంత హుటాహుటిగా పిలిపించాడో మంగళకు అంతుపట్టలేదు. సరే, నడుస్తుండు వస్తున్నా అని తురున లోపలికి పరుగు తీసి, అన్నం గిన్నె మీద మూత పడేసి, కట్టుకున్న లంగా ఓణికేసి చూసుకుని, ఓణికి పడ్డ చింకిని నాలుక బయటకు చాచి వెకిరించి, దండం మీదున్న పువ్వుల ఓణి తీసింది. వేసుకోబోతూ ఏదో అనిపించి అది చేత్తో పట్టుకునే 4 అంగల్లో గుమ్మం దాటి బయటకొచ్చి, తాతా మాట అని కేకేసింది. సంపుతావు తల్లి నన్ను. సణుక్కుంటూ దగ్గరకొచ్చి, ఏటి అన్నాడు. చౌదరిబాబు ఒక్కరే ఉన్నారా? ఇంకెవరైనా వచ్చారా? ఆత్రంగా అడిగింది. రావినాయుడు బాబొచ్చి కూకున్నాడు. రామినాయుడు పేరు వింటూనే మంగళ నవనాడులు జారిపోయాయి. ముఖం పాలిపోయింది. ముందుకు నడిచాడు కేశవులు. శిలా విగ్రహంలా నిల్చుండిపోయిన మంగళ కాసేపటికి తెలివి తెచ్చుకుని నిస్సత్తుగా నిట్టూరుస్తూ లోపలికొచ్చింది. ముందు కట్టుకోవాలని తీసిన పువ్వుల ఓణి దండం మీదకి విసిరేసింది. చికాగ్గా ఓసారి ఇల్లంతా తిరిగి ఏం చేయడమో తెలియక చేతులు నలుపుకుంటూ చివరికి తప్పదురా భగవంతుడా అన్నట్టు గుడికి మేకపోతును తోసినట్లుగా వీధి తలుపు తాళం పెట్టి బయలుదేరింది. దారి పొడుగునా అక్కడక్కడ ఎవరో ఒకరు పలకరిస్తున్నా తనని కానట్లుగా ఏదో లోకంలో ఉన్నట్లు సాగిపోతోంది మంగళ. రామినాయుడు చెడు బతికినవాడు. ఏదో కారణం వలన ఒకప్పుడు చౌదరి, రామినాయుడు మాటామంతి కూడా తెగదెంపులు చేసుకున్నారు. అయితే కొంతకాలం గడిచింది. రామినాయుడు అదృష్టం కలిసొచ్చి టేకు వ్యాపారం చేసి లక్షాధికారి అయ్యాడు. కొడుకుని పట్నంలో డాక్టరీ చదివిస్తున్నాడు. కూతురికి పట్నం సంబంధం చేశాడు. డబ్బుంటే నలుగురు ఏదో వరసావావి కలుపుకుని దగ్గర చేరుతుంటారు. కొలుకుబడి పెరుగుతుంటుంది. దాన్ని ఆపడం కష్టం. అంచేత కాలం మార్పుని గుర్తించి చౌదరి కూడా 2 మెట్లు దిగి కిందకొచ్చినట్టు వీళ్ళిద్దరూ ఎక్కడో కలుసుకుని ఓహో అంటే ఓహో అనుకున్నట్టు మంగళ విందే కాని రామినాయుడు మరీ ఇలా ఇంటికి రాకపోకలు సాగిస్తాడని అనుకోలేదు. తన గుట్టు కాస్త రట్టవడానికి, తన ప్రాణం మీదకేదో తేవడానికి కాకపోతే ముఖాముఖాలు చూసుకొని వీళ్ళిద్దరికీ ఇంత సన్నిహితత్వం ఎలా వచ్చి పడింది? అంతా తన కర్మ. గల్లు గల్లుమంటున్న మువ్వల పట్టీలతో అడుగు ముందుకు వేయడానికే జంకుతున్నట్లుగా గేటు తెరచుకుని మెల్లగా చౌదరి గారి ముంగిట్లో కాలు పెట్టి తలెత్తి ఎదురుగా చూసింది మంగళ. ఎప్పుడు సింహంలా తాతలనాటి వాలు కుర్చీలో నిండుగా దర్శనమిచ్చే చౌదరి నేల మీద జీరాడుతున్న పంచని మాటిమాటికి ఎత్తుకుంటూ చీడిలో అటు ఇటూ తిరుగుతుంటే చౌదరి దర్పమంతా తన సొత్తైపోయినట్లు బారెడు చుట్ట వెలిగించి గుప్పు మనిపిస్తూ మరో కుర్చీలో దర్జాగా వాలి కాలు మీద కాలేసుకుని మరీ కూర్చున్నాడు రామినాయుడు. ఏం జరుగుంటుందో ఆమూలాగ్రంగా బోధపడింది మంగళకు. మాటిచ్చి ఎంత కొంప ముంచుతావా మొదనష్టపు దెయ్యమా అని లోపల పళ్ళు కొరుకుని అంతలోనే చౌదరి బేకరాకారాన్ని చూసి ఆ కంటి చూపుని ఎదుర్కొని ఒకసారి భూమి గిరున తిరిగినట్లయి స్తంభాన్ని ఆసరాగా పట్టుకుని అపరాధిలా తల ఉంచుకుని నిలబడింది. అయితే ఇంత ప్రబుద్ధురాలవయ్యావన్నమాట. కటువుగా ఉంది చౌదరి కంఠం. మంగళ ముఖం ఎత్తకుండానే ఓరకంట రామినాయుడు ఫోజులు కనిపెడుతోంది ఉక్రోషంగా. మాట్లాడమేం గద్దించాడు చౌదరి. ఏంటి తడబడుతూ బెదురుతూ చూస్తూ తలెత్తింది మంగళ. నా దగ్గరే నీకింత దొంగతనమా? ఈవేళ రామినాయుడొచ్చి చెప్పకపోతే నువ్వు నీ ఇల్లు తనఖా పెట్టిన సంగతి కూడా నాకు తెలియదన్నమాట. అంత డబ్బు నీకేమవసరం వచ్చిందే? ఏం చేశావు? ఎవరికిచ్చావు చెప్పు దడదడలాడిస్తున్నాడు చౌదరి. రామినాయుడికి చౌదరికి ఎడముఖం పెడముఖంగా ఉన్న రోజుల్లో ఎన్నో చేబదులు తీసుకుంటూ చివరికి విధిలేక ఇల్లు తాకట్టు పెడుతూ ఓ చిన్న షరతు పెట్టింది మంగళ. ఇలా తనఖా పెట్టిన సంగతి 3వ కంటివాడికి, ముఖ్యంగా చౌదరికి తెలియకూడదని.
చౌదరికి తెలియకుండా అడ్డీకి పడ్డ వడ్డీ గుంజడానికి ఆ షరతు రామనాయుడికి నచ్చింది. సరే అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సన్నిహితులు కావడంతో మంగళ వ్యవహారం బెడిసికొట్టింది. నమ్రతగా కుర్చీలోంచి కదిలి ఆపదలో చిక్కుకున్నవాడిలా ముఖం పెడుతూ అన్నాడు రామినాయుడు. నా మాటిని చౌదరి బాబు, పోనీ ఏదో ఆడపిల్ల ఒంటరిది, ఏం అవస్థలు పడుతూ అడిగిందోనని జాలిపడి తనఖా పట్టి అంత డబ్బిచ్చాను కానీ ఎన్నాళ్ళైనా ఉలుకు పలుకు లేకపోతే నేనేం చేసేది? వ్యాపారమా బొమ్మలాట? నేనేమైపోవాలి నువ్వే చెప్పు. అందుకే నీ కాడకొచ్చి అసలు సంగతి చెప్పేసినాను. ఆ పిల్లని మీ పిల్లలా చూసుకుంటున్నావన్న సంగతి నాకు తెలుసు. మరి నేనేమో పట్నం కాపురం పెట్టేస్తున్నాను. ఆ యవ్వారం అర్జెంటుగా సెటిల్ అయిపోవాల్సిందే. నువ్వే అడుగు. అసలు వడ్డీ మొత్తం కట్టేత్తదో, ఇల్లు ఏలం వేసుకోమంటదో? ఆ మాట విని మంగళ బెంబేలెత్తిపోలేదు. కొన్నాళ్లపాటు అడిగి అడిగి నోరు పడిపోయినట్టుగా రామినేడు ఎప్పుడైతే ఊరుకున్నాడో అప్పట్నుంచి అనుకుంటోంది ఇక ఆ ఇంటితో తనకు రుణం తీరిపోయేలా ఉందని. వడ్డీ డబ్బులు కూడా కట్నమాట నిజమే. ఎటొచ్చి ఈ విషయం చౌదరి ముందుకు రాకపోతే బాగుండనుకునేది. కానీ ఎప్పుడో ఒకనాడు కనీసం ఇల్లు వేలంపాట పాడినాడైనా చౌదరికి తెలియక తప్పదని అనుకుంటూనే ఉంది. ఆ రోజు చౌదరి ముందు ఎలా నిల్చుని ముఖం చూపాలన్న అప్రియమైన ఆలోచనలు ఆదికి ముందుగా చేయడం మంగళకిష్టం లేక నందోరాజా భవిష్యత్తు అన్నట్లు నిబ్బరంగానే గడుపుకొస్తోంది రోజులు. చివరిక పుణ్యకాలం వచ్చేసింది. ఉలుకు పలుకు లేకుండా స్తంభానికి ఆనుకొని తల వంచుకొని నిలబడే ఉంది మంగళ. ఇంతకీ ఆ డబ్బంతా ఏం చేశావో, ఎవరికిచ్చావో చెప్పు ముందు నిలదీసి గర్జించాడు చౌదరి మరలా. ఆ గర్జనకు కాస్త చలించి బెదురుచూపులు చూసి ఊరుకుందే కాని పెదవి కదపలేదు. అంతకంతకు చౌదరికి సహనం నశించిపోతోంది. తన వ్యవహారమేదో వేగం సెటిల్ చేయక ఎందుకొచ్చిన ఊకదంపుడు అన్నట్లుగా ఉంది రామినాయుడికి. కాని చౌదరికి అలా లేదు. కడుపులోంచి మంటబెట్టినట్టు అనిపిస్తోంది. కోపం పట్టలేక మంగళ ఈ దవడ ఆ దవడ వాయించేద్దాం అనిపిస్తోంది. నిర్లక్ష్యంగా బెల్లం కొట్టిన రాయిలా ఒక కాలు మడిచి స్తంభాన్ని ఆనుకుని నిల్చున్న మంగళను చూస్తుంటే చిన్ననాటి సంఘటన ఒకటి జ్ఞాపకానికి వచ్చింది అతనికి.